మూవీ లవర్స్, నేను మీ చిట్టి. ఈరోజు మరో కొత్త మూవీతో మీ ముందుకు వచ్చేసా. అది టచ్ మీ నాట్. ఎలా ఉందో చెప్తాను, వినండి. మూవీ స్టార్ట్ చేయగానే మూవీ చూడడానికి ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సగమైనా ట్విస్ట్ రాలేకపోయేసరికి అలా వెయిట్ చేయడమే సరిపోయింది. స్టోరీలోకి వెళ్తే 2009లో ఎవరో మారుతి అపార్ట్మెంట్ని తగలబెట్టేస్తారు. ఆ నింద వాచ్మెన్ మీద పడుతుంది. ఆ వాచ్మెన్ కూతురే హీరోయిన్. రాఘవ్ అనే అబ్బాయి హీరో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తనని సేవ్ చేశాడు. అలా సేవ్ చేసే క్రమంలోనే వాళ్ళ కింద పడ్డారు. హీరోకి తలకు దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ వల్ల తనకి ఒక సూపర్ న్యాచురల్ పవర్ వచ్చేస్తుంది అనమాట. దాన్నే సైకియోమెట్రిక్ అని కూడా అని అంటారు. సైకియోమెట్రిక్ అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు, పర్సన్ని టచ్ చేసినప్పుడు వాళ్ళు పాస్ట్లో ఏం చేశారో ఇమేజెస్ అనేవి, వీడియో అనేది హీరోకి రఫ్గా కనిపిస్తాయి. రాఘవ్ కొలీగ్స్ అయిన కాప్స్ హీరోకున్న పవర్ని యూజ్ చేసుకుని నిజాలు బయట పెడదాం అనుకుంటారు. ఏదో ఒకటి చెప్పమంటారు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఏదో ఒక్కటైనా చెప్పు 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 అంటారు. కానీ హీరో సరిగ్గా చెప్పలేకపోతాడు. కానీ అదేంటో విడ్డూరం. ఆ పవర్ రాఘవ్ మీద అసలు పనిచేయదు. రాఘవ్కి హీరోయిన్ వల్ల హీరో స్కిల్ పెరుగుతుందని చెప్పి తనకు అనిపిస్తుంది. అది ఎలాగో మనకు చెప్పలేదు. ఇక హీరోయిన్ అయితే ఏ బుక్స్ చదివితే స్కిల్ అప్డేట్ అవుతుందో చూపించలేదు. ఇవన్నీ కాదన్నట్టు అసలు మారుతి అపార్ట్మెంట్స్ ఎవరు తగలబెట్టారో, ఎందుకు తగలబెట్టారో చూపించలేదు. రాఘవ్ మీద సూపర్ న్యాచురల్ పవర్ ఎందుకు పనిచేయట్లేదో తెలియదు. ఇవన్నీ కాకపోయినా ఒకటో రెండిటి మీదన్నా క్లారిటీ ఇస్తే బాగుండు అనిపించింది. ఇక 2 ట్విస్టులు చూసి ఈ మూవీ టీం అంతా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అయినా ఈ మూవీ గురించి నువ్వెందుకు చెప్తున్నావు అని నన్ను అడిగితే సెకండ్ పార్ట్ ఒకటి ఉంది, అందులోనన్నా అన్ని ట్విస్టులు రివీల్ చేస్తాడేమో అని ఒక మూవీ బాధితురాలుగా ఆశ. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.